మరలా బెత్లెహేము వచ్చింది, తన ప్రాంతానికి వచ్చింది మరలా. ఇక్కడ ఎందుకు? దేవుడు ఏదైతే తాను పోగొట్టుకున్నదంతా కూడా మరలా ఇవ్వాలి. పోగొట్టుకున్నదంతా మరలా ఇవ్వాలి. చాలా మంది దేవుని దగ్గరికి వస్తే ఏమొస్తుందని అనుకుంటున్నారు, కానీ ఏంటంట, నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఆస్తిని పోగొట్టుకున్నావా, పరమును పోగొట్టుకున్నావా, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, ఇంకా ఏది పోగొట్టుకున్నావో అదంతా కూడా చూడండి, దేవుడు ఆయన సన్నిధికి నువ్వు వచ్చేట ద్వారా అన్ని కూడా మరలా ఇవ్వడానికి, అన్ని కూడా మరలా ఇవ్వడానికి. అందుకని బోయాజు ఋతుతో అన్నమాట ఏంటంటే, నువ్వు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి మాత్రమే ఈ స్థలానికి నీవు వచ్చి ఉన్నావు అని. కనుక దేవుని రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండడానికే దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ తల్లి లోకంలో ఉన్నప్పుడు అనేకులను బాధించింది. ఇప్పుడు గొంగళి పురుగు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు, ఎందుకంటే అది పాకిన ప్రతి స్థలంలో దురద వస్తుంది, అది పాకిన ప్రతి స్థలంలో ఏమొస్తుంది, దద్దురులు వస్తాయి. అది పాకుట వలన మనుషులకి శరీరానికి చూడండి ఏమొస్తుంది, దద్దురులుగా వచ్చి చాలా బహు బాధ పెడతాయి. అది దాన్ని చూస్తేనే అసహించుకుంటాం. అది వస్తే ఎక్కడికి దొరుకుతుందో అని అది కనబడిన వెంటనే చంపేస్తాం. దాని వలన మనకు హాని ఉంది, దాని వలన అపాయం ఉంది, దాని వలన మనకి కొంతమందికి అవి చూడగానే ఒళ్ళు ఎలా ఉంటుందంటే జలదిరిచినట్టుగా ఉండదు, చీమజుళ్ళు తాగినట్టు ఉంటుంది. అది కనబడితేనే కొంతమందికి నచ్చదు. కానీ అది ఏమనుకుంటుందంటే, ఏం చేస్తుంది? ఈ లోకంలో మనం అనుకుంటున్నాం గొంగళి పురుగుగా ఉన్నప్పుడు నచ్చదు, కానీ ఆ గొంగళి పురుగు ఒక చోటకు వెళ్ళిపోయి కొన్ని దినాలు ఉండి తన నోటిలో నుండి ఒక రకమైన మన ఉమ్ము ఎలా వస్తుందో దానికి కూడా నోటి నుండి ఒక లాలాజలం వస్తుంది. ఆ లాలాజలంతో గూడు కట్టుకుంటుంది. కొన్ని దినాలు అక్కడ ఉండి ఏం చేస్తుందంటే చేతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది. నిజంగా మనం కూడా అంతే, లోకంలో ఉన్నప్పుడు గొంగళి పురుగును, అది దేవుళ్ళలోకి వస్తే చేతాకోక చిలుకగా మనల్ని దేవుడు మారుస్తాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అనేకులని బాధ పెట్టవచ్చు, అనేకులకు ఇబ్బంది పెట్టవచ్చు, అనేకులను దూషించవచ్చు, అనేకులకి బాధకరమైన విధానంలో మనం బ్రతకవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వచ్చామో, ఆయన మాటలు మనం విన్నామో, ఆయన మాటల చేత మన హృదయాన్ని నింపుకున్నామో, అప్పుడు మనల్ని గొంగళి పురుగుగా ఉన్న మన జీవితము